ఎలా అవ్వాలి? ఎలాగా ట్రై చేయాలి? అండ్ 4000 అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేయాలనేదైతే చాలా టిపికల్ టాస్క్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితే స్టార్టింగ్ చాలా సింపుల్‌గా వచ్చేస్తారు. సబ్స్క్రైబర్స్ ప్రాబ్లమ్ లేదు. బట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మనం పెట్టే ప్రతి వీడియో కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూస్తున్నారా లేదా అనేది ఒక ప్రాబ్లమ్. వాళ్ళు జస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే యూజ్ ఏమి ఉండదు కదా. మనం పెట్టిన ప్రతి వీడియో చూడాలి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే కన్ఫామ్‌గా చూస్తే మాత్రం మనకి వాచ్ టైమ్ అవర్స్ అనేది కలిసొస్తుంది. బట్ వాళ్ళు చూడకుండా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాం కదా అని జస్ట్ సబ్స్క్రైబ్ చేసేస్తారు. బట్ వీడియో నోటిఫికేషన్ వచ్చినా కానీ వాళ్ళు స్కిప్ చేసి వస్తూ ఉంటారు. కొంతమంది అయితే స్కిప్ చేస్తుంటారు. కొంతమంది ఇంట్రెస్ట్‌గా ఉన్న వాళ్ళు చూస్తారు. ఆ ఇంట్రెస్ట్ అనేది మన ఛానల్ ద్వారా మనం కలిగించాలన్నమాట. ఎలా చేయాలి అంటే మనం ఒక కంటెంట్ అనేది స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి. నేనైతే నాకు అసలు తెలీదనమాట. యూట్యూబ్ ఛానల్ సింపుల్‌గా వీడియో తీయడం వస్తే సరిపోతుందిలే, ఒక మంచి ఫోన్ ఉంటే సరిపోతుందిలే అని చెప్తే అలా అని నాకు స్టార్టింగ్‌లో నా ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుందనమాట. మా పాప చిన్నప్పుడు ట్రై చేశాను అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే మా పాప మెమరబుల్ అల్లరి అదంతా చిన్న చిన్న థింగ్స్ అలా ఉంటాయి కదా. ముచ్చట్లాడుతూ ఉంటారు కదా చిన్నప్పుడు, ముద్దు ముద్దు మాటలు అవన్నీ యూట్యూబ్లో ఉంటాయి. చాలా లాంగ్ టైం ఉంటాయి మనకి. బయట ఎక్కడైనా ఒక వీడియోస్ తీసినా పాడైపోతూ ఉంటాయి, ఫొటోస్ తీసినా చెడిపోతూ ఉంటాయి. బట్ యూట్యూబ్ అనేది లైఫ్ లాంగ్ అనేది మెమరబుల్గా ఉంటుంది కదా. అలా చేద్దాము అన్న థాట్లో నేనైతే యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పాప మెమరీస్ కోసం అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో అయితే నేను అన్నీ మా పాప మెమరీస్ వీడియోసే పెట్టాను. మా పాప బర్త్డే కానీ, అన్నప్రాసన వీడియోస్ కానీ, అల్లరి చేస్తుంది, డ్యాన్స్ వేస్తుంది, మాట్లాడుతుంది, అలా చిన్న చిన్న థింగ్స్ అన్నీ అలాంటి మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఉండాలి అని చెప్పని నేను అలా వీడియోస్ పోస్ట్ చేశాను. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏంటంటే మా పాప పెద్దదయ్యే కొద్దీ దానికి ఏం అవసరం అవుతాయో బయట పిల్లలకు కూడా అదే అవసరం అవుతుంది కదా. అలాగని మా పాపకి ఎలాంటి ఫీడింగ్ ఇస్తుంటాను, ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేస్తుంటాను, అలాంటి ఫుడ్ ఆ ఏజ్ పిల్లలకి ఎలా పెడతారు, నేను తీసుకునే టిప్స్ ఏంటివి, వాళ్ళకి ఇచ్చే జాగ్రత్తలు ఏంటివి, అలాంటివన్నీ పోస్ట్ చేసేదాన్ని అనమాట. అలాగే మా పాప పెద్దదయ్యే కొద్దీ నేను కూడా వీడియోస్ మా పాప తగినట్టుగా వీడియోస్ని ఆ పాపకి కొన్ని డ్రెస్సులు కానీ, అలాగే దానికి సంబంధించిన ఏమైతే ప్రోడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నానో పాపకి ఆ ప్రోడక్ట్స్ వీడియోస్ కానీ అలా పోస్ట్ చేసేదాన్ని అనమాట. అలా కొంతకాలం అయితే జరిగిపోయింది. బట్ నెక్స్ట్ ఏంటంటే వ్యూస్ రావట్లేదు, జస్ట్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. 1800 సబ్స్క్రైబర్స్, 1500 ఫస్ట్ 1800 సబ్స్క్రైబర్స్ అయ్యారు. వావ్! 1000 సబ్స్క్రైబర్స్ దాటిపోయారు, హ్యాపీ అనిపించింది. బట్ నెక్స్ట్ ఏంటంటే వాచ్ అవర్ అనేది కావాలి. నేనేంటంటే నాకు అసలు స్టార్టింగ్లో అయితే నాకు వీడియోని ఫుల్ లెంత్ 16:9 ఆ కొలత అనేది కూడా, ఆ మెజర్మెంట్ కూడా తెలియక నాకు ఫుల్ స్క్రీన్ రావాలంటే నేను నిలువుగా తీసేదాన్ని అనమాట. అంత నాలెడ్జ్ లేకుండా ఉండేదన్నమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. బట్ తర్వాత ఏంటి నేను ఎంత ఫుల్ స్క్రీన్లో తీసినా కానీ వీడియో ఎందుకు ఇలాగా షార్ట్గా వస్తుంది, సగమే వస్తుంది అనిపించింది. కొన్ని వీడియోస్ తీసిన తర్వాత ఒకసారి టర్న్ చేసి చూసాను అనమాట. ఓకే, రొటేట్ చేస్తే ఇక ఈ యాంగిల్ అయితే ఫుల్ స్క్రీన్ వస్తుంది కదా అని చెప్పని అప్పుడు రియలైజ్ అయ్యాను. అప్పుడు నేను ఎవరిని అడిగినా కానీ యూట్యూబ్లో మనకి సజెస్ట్ అయితే చేయరనమాట. అంత యూట్యూబ్ని ఎలా యూజ్ చేయాలో వాళ్ళు చెప్తారు. బట్ మనకేమైనా డౌట్స్ ఉంటే మనం అడిగినా కానీ వాళ్ళు కొంతమంది అయితే అసలు రిప్లై కూడా ఇవ్వలేదు. నాకు ఈ ప్రాబ్లం వచ్చిందక్క, ఎలా చేయాలి, కొంతమందిని అయితే థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలని అడిగాను, అలా వాళ్ళు రిప్లై కూడా ఇవ్వలేదు. బట్ ఏ యాప్ యూజ్ చేస్తున్నారని కూడా చెప్పలేదన్నమాట. అలాగే నేను వేరే వాళ్ళు ఏమి యాప్ యూజ్ చేస్తున్నారో తెలుసుకొని దాంట్లో అలాగా స్టార్టింగ్ అయితే ఫిల్మోరాగో ఆ ఛానల్ అది ఆ యాప్ యూజ్ చేసేవాళ్ళు నాకు అలా సజెస్ట్ చేశారనమాట. నేనే చూసుకున్నాను ఏ యాప్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పి అలా యూజ్ చేసుకొని కొన్ని షాపింగ్ వీడియోస్, నేను కొన్న ప్రతి ప్రోడక్ట్ని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రతి దానికి రివ్యూస్ అయితే ఇచ్చేదాన్ని. అవి నా జెన్యూన్ రివ్యూస్ అనమాట. మనకి నచ్చింది కొంటే అది బాగుంది అంటే ఇంకొక నలుగురు కొంటే ఇంకా బాగుంటుంది, వాళ్ళకి తక్కువ ప్రైస్లో మంచి ప్రోడక్ట్ వస్తుందంటే సజెస్ట్ చేయాలనిపించేది అనమాట. నాకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉండాలనిపిస్తుంది. అలాగే నేను కష్టపడి ఎంతో చూస్ చేసుకొని కొన్నది
అది నచ్చలేదు అంటే నాలాగా మళ్ళీ వేరే వాళ్ళు నష్టపోకూడదు అని చెప్పని అలా బాగలేకపోతే బాగలేదని, బాగుంటే బాగుందని మంచిగా రివ్యూస్ అయితే చేసేదాన్ని. ఓన్ జెన్యూన్ రివ్యూస్ అయితే ఇచ్చేదాన్ని. స్టార్టింగ్ అయితే చాలా నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. షాపింగ్ రివ్యూస్, ఆన్లైన్ ప్రోడక్ట్స్ రివ్యూస్ అవే ఇచ్చేదాన్ని ఎక్కువ చిన్న పిల్లలవి. వంటలు అంటే వంటలు నాకు అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు. అందుకే నేను వంటలు నార్మల్ థింగ్స్ స్నాక్స్ అయితే చేస్తాను కానీ అంత ఎక్స్పర్ట్ కర్రీస్ అవన్నీ చేయలేను నేను. నార్మల్ కర్రీస్, నార్మల్ వంట, జస్ట్ హోమ్ మేకర్ అంతే. ఎక్స్పర్ట్ కుక్ చెఫ్ని అయితే కాదు, జస్ట్ నార్మల్ థింగ్స్ వరకు చేసేదాన్ని. అలా అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ స్పెషల్గా అనిపించినవి, నార్మల్ కాకుండా స్పెషల్గా అనిపించినవి మాత్రమే పోస్ట్ చేసేదాన్ని. అవి కూడా ఏదైనా యూజ్ ఉంటుంది అంటేనే పోస్ట్ చేసేదాన్ని అనమాట స్టార్టింగ్లో. అలాగా నేను పోస్ట్ చేసిన తర్వాత షార్ట్ ఫీడ్ అని చెప్పని ఒక వీడియో చూసాను అనమాట. షార్ట్స్ బాగా తీస్తే దాని ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని చెప్పని విన్నాను. అలాగే నేను షార్ట్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. షార్ట్ వీడియోస్ తీసినప్పుడు చాలా రోజులకి ఏంటంటే నార్మల్గా చిన్నపిల్లలవి పెడితే అవి కిడ్స్కి అదే చొప్ప అనేది ఇది ఓన్లీ కిడ్స్ సెలెక్ట్, ఓన్లీ కిడ్స్ ఫర్ కిడ్స్ అని, చైల్డ్స్ అని చెప్పని పెడుతుంటారు కదా. ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్, ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పని. కిడ్స్ ఉంటే కిడ్స్ కోసమే అని పెట్టాలి అని చెప్పి నేను ఒక వీడియో చూసాను. అందుకని చెప్పి నేనేం చేశానంటే షార్ట్ వీడియో తీస్తే మా పాప ఉంది కాబట్టి మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేదాన్ని. ఓన్లీ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడితే చిన్నపిల్లలు వాళ్ళు ఏం చూస్తారు, సబ్స్క్రైబ్ చేయడం వచ్చా, జస్ట్ చూస్తారు వెళ్ళిపోతారు, స్క్రోల్ చేస్తారు అంతేగాని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం రాదు, లైక్ చేయడం రాదు, కామెంట్ చేయడం కూడా రాదు కదా. అలాగే నేనేంటంటే ఓన్లీ ఫర్ కిడ్స్ అనేది ఎందుకు పెట్టాలి అంటే కిడ్స్ ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేసినా ఆ కిడ్స్ చేసింది వేరే కిడ్స్కి యూజ్ అవుతుంది అంటే మాత్రమే ఓన్లీ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలండి. నాకు తెలియక నేను చాలా వాటికైతే ఓన్లీ మేడ్ ఫర్ కిడ్స్ అనే పెట్టేదాన్ని. మా పాప కనిపించింది ప్రతి దాంట్లో అలానే పెట్టేసేదాన్ని. అదొక రాంగ్ అయిందనమాట. అలా పెట్టకూడదు అనమాట. షార్ట్స్ కొన్ని రోజులు బాగానే అలా జరిగిపోయింది. సబ్స్క్రైబర్స్ 1800కి అయ్యారు. మళ్ళీ నేనేం చేశానంటే వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఇంట్రెస్ట్గా నేను షార్ట్స్ చేసినా కానీ, లాంగ్ వీడియోస్ చేసినా కానీ జస్ట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ వ్యూస్, వాచ్ టైమ్ అవర్స్ అనేది అయితే రాలేదు నాకు. అందుకని చెప్పి అబ్బా ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే అసలు. పైగా ఇంకా ఆ టైంలో నేను కన్సీవ్ అయ్యాను. ఇంకా ఛానల్ నాకు ఇంట్రెస్ట్ లేకపోయింది అసలు. సబ్స్క్రైబర్స్ పెరిగిన వాళ్ళు కూడా తరిగిపోతూ ఉన్నారు. నేను అప్లోడ్ చేయకపోతే నాట్ ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా వాళ్ళు కూడా. అలాగా సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారు. నాకు కూడా ఛానల్ మీద విరక్తి పుట్టింది. అరే నేను ఎంత క్రియేటివ్గా, ఎంత ముద్దుగా పిల్లలది చేసినా కానీ, వాళ్ళది నేను ఎంత జెన్యూన్ రివ్యూస్గా ఇచ్చినా కానీ అవన్నీ నాకు లైక్ చేయలేదు, నా ఛానల్ని అంత యాక్సెప్ట్ చేయలేదు. బట్ కొంతమంది జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోగానే వాళ్ళకి లైక్స్, అసలు వేల లైక్స్ ఎందుకు కొడుతున్నారో కూడా అర్థం కాదు. జస్ట్ వాళ్ళు కనిపించగానే లైక్స్ కొట్టేస్తున్నారు అన్నమాట. ఇంత అంటే నాకు ఎందుకు, నేను చేయడం అనవసరం, నాకు ఇది మన వల్ల కాదులే. అసలు 4000 వాచ్ అవర్స్ ఎప్పటికి రావాలి, సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ ఆ వాచ్ అవర్స్ మనకి ఏమొస్తాయి, అసలు 1 అవర్ వస్తే గ్రేటు, ఎవరు కంప్లీట్గా చూడట్లేదు అనిపించింది నాకైతే. నేనైతే ఇంకా ఛానల్ని నెగ్లెక్ట్ చేసేసాను. పైగా నాకు ఇంకా అప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఛానల్ అయితే నాకు తెలిసి ఒక 6 మంత్స్, 1 ఇయర్, ఆల్మోస్ట్ 1 ఇయర్ 11 మంత్స్ అయితే నేను అసలు ఛానల్ జోలికే వెళ్ళలేదు. ఎప్పుడో ఒక్కసారి 1-2 వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అలాగే ఛానల్ అంతా స్లోగా జరిగిపోతూ ఉందన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకా మా పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది. షార్ట్స్ అరుంధతి షార్ట్ పెడితే హై లెవెల్కి వెళ్ళిందనమాట నా ఛానల్లో. తర్వాత షార్ట్లో అది మంచిగా హైక్ వచ్చింది. తర్వాత నా శ్రీమంతం వీడియోస్ పెట్టాను. అవి కూడా చాలా ఫస్ట్ షార్ట్ వీడియో అనమాట. ల్యాక్స్లోకి వెళ్ళి, మిలియన్స్లోకి వెళ్ళి షార్ట్ వీడియో అనమాట అది. అండ్ ఒక లాంగ్ వీడియో అయితే పెట్టాను, అది వాషింగ్ మెషిన్ గురించి. దానికైతే 16K వ్యూస్ వచ్చినాయి. అసలు ఇంత ఇంట్రెస్ట్గా ఉన్నారా, ఇలాంటి పెడితే ఇంట్రెస్ట్గా ఉంటారు. ఒక ప్రోడక్ట్ రివ్యూ ఎంత జెన్యూన్గా ఇస్తే, ఇలా క్లారిటీగా ఇస్తే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అనిపించింది నాకైతే. అందుకే నేను అలాగా మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని రోజులు ఆపేసాను కదా, మళ్ళీ షార్ట్స్ చేయడం మొదలుపెట్టాను. షార్ట్స్ మంచిగా వ్యూస్ వస్తున్నాయి కదా, ఈ వ్యూస్ అయితే 4000 అవర్స్ ఈజీగా వచ్చేస్తాయి అనిపించింది. అలాగే నేను మొత్తం షార్ట్స్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను. కామెడీ వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ, డివోషనల్స్ కానీ
అలా పెట్టాను. ఎప్పుడో ఒకసారి రేర్గా ఏదైనా మేము బయటికి వెళ్ళినప్పుడు ఒకేషనల్గా టెంపుల్స్కి వెళ్తుంటాం కదా, శ్రీశైలం క్షేత్రాలు అలాంటివి మాత్రమే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. రీసెంట్గా మళ్ళీ ఆగస్ట్లో శ్రీశైలం వెళ్ళాము. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టడం అనేది. నేను అప్పుడు స్టార్ట్ చేశాను. అంతకుముందు ఎప్పుడో ఒకసారి రేర్గా అలా పెట్టేదాన్ని వీడియోస్ అనేవి. నేను చేసిన తప్పల్లా ఏంటంటే షార్ట్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ అనేది లాంగ్ వీడియోస్ మీద పెట్టకపోవడం అనమాట. మీరు కూడా ఎప్పుడైనా షార్ట్స్ మంచి పీక్స్లో ఉన్నాయిలే వాటితోటే వాచ్ అవర్స్ వస్తుందని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఓన్లీ షార్ట్స్ జస్ట్ ఫీడ్ కోసం అనమాట. ఎందుకంటే మన ఛానల్ మంచిగా ఉంది, మన ఛానల్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వస్తాయని చెప్పడం కోసమే షార్ట్ వీడియోస్. జస్ట్ దాంట్లో ఎన్ని వ్యూస్ ఉన్నా కానీ మనకి వాచ్ టైం అవర్స్ అనేది కౌంట్ అనేది కాదు. జస్ట్ మానిటైజేషన్ కోసం అదొక సపోర్ట్ అంత మాత్రమే. మనకి మెయిన్గా రెవెన్యూ దేనివల్ల వస్తుంది అంటే లాంగ్ వీడియోస్కి ఆ వాచ్ టైం అవర్స్ 4000 ఉంటే మాత్రమే మనకి రెవెన్యూ అనేది వస్తుంది. రెవెన్యూ అంటే మనం సంపాదించుకోవడం అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అనమాట. ఓన్లీ వాచ్ టైం అవర్స్ 4000 అవర్స్ ఉంటే లాంగ్ వీడియోస్ మాత్రమే కౌంట్ చేసుకుంటుంది. అప్పుడే మనకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతామన్నమాట. మనం ఓన్లీ షార్ట్స్ మనకి ఎన్ని ఉన్నా కానీ ఎలిజిబిలిటీ అనేది మాత్రం జస్ట్ హాఫ్ ఎలిజిబిలిటీ మాత్రమే వస్తుంది మానిటైజేషన్కి. ఫుల్ మానిటైజేషన్ అయితే అస్సలు అవ్వదు. కాబట్టి మీరు ఇలా తప్పులు మాత్రం చేయకండి. మీరు కంటిన్యూస్గా లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ చేయండి. అండ్ ఆ ఫోకస్ కూడా ఎలా ఉందంటే మీది ఒక డిఫరెంట్ కంటెంట్ లాగా ఉండాలి. ఓన్లీ ఒక్క కంటెంట్ మీదే మొత్తం వీడియోస్ చేసి మానిటైజేషన్ అయిన తర్వాత మీ ఇష్టం వచ్చిన టైప్స్లో మీకు డిఫరెంట్ జోనర్స్లో మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మాత్రం 4000 అవర్స్ వచ్చే వరకు ఓన్లీ ఒక కంటెంట్ మీదే ఆడియన్స్ని సబ్స్క్రైబర్స్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. అర్థమైందా? వాచ్ టైం అవర్స్ 4000 అనగానే డిఫరెంట్ కంటెంట్స్ ఏది పడితే అది చేసేసి మనకి వాచ్ అవర్స్ ఉంటే ఇంపార్టెంట్లే అని చెప్పి లైవ్ స్ట్రీమ్స్ చేసేస్తుంటాము. ఈ మధ్య ఒకటి ఏంటంటే ట్రెండ్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్స్ ఎక్కువగా చేస్తే మంచి వాచ్ అవర్ వస్తుంది అని చెప్పని డైలీ లైవ్లు పెడుతున్నారు. ఏం పెడుతున్నారో తెలియదు, జస్ట్ లైవ్ అయితే పెడుతున్నారు. బట్ లైవ్ స్ట్రీమ్స్ పెడితే మనకి జస్ట్ వాచ్ టైం అవర్స్ వస్తుంది కానీ దానివల్ల మనకి నెక్స్ట్ యూజ్ ఉండదట. నేను వీడియోస్లో విన్నాను అంతే మాత్రం. నేనైతే పర్ఫెక్ట్ కాదు కదా, అలా చెప్పారనమాట. అదేంటంటే మన కంటెంట్ ఏదైనా ఉంటే మనకి రికమెండ్ చేస్తుందంట యూట్యూబ్ అనేది సబ్స్క్రైబర్స్కి. మన కంటెంట్ నచ్చితే వాళ్ళు లైక్స్ కొడుతూ ఉండాలి. లైక్స్ ద్వారా ఎన్ని లైక్స్ వస్తే దాన్ని బట్టి మన కంటెంట్ అనేది, మన వీడియోస్ అనేది రికమెండ్ చేస్తుంటారు. మనం డైలీ ఓన్లీ వాచ్ టైం అవర్స్ కోసం అని చెప్పని ఏదో పడితే అది వీడియో ట్రై చేసి ఎన్ని అవర్స్ వచ్చింది అని చెప్పి రిపీటెడ్గా చూసుకుంటూ జస్ట్ వాచ్ టైం అవర్స్ కోసం ఫోకస్ చేస్తే జస్ట్ మనకి వాచ్ టైం అవర్స్ వస్తుంది, తర్వాత మానిటైజేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటనేది మనకి అర్థం అవ్వదు అనమాట. మనం ఏ కంటెంట్ పెడితే ఎంత హైక్ వచ్చింది, ఏం వచ్చింది అనేది తెలియదు అనమాట. మనం చేసే కంటెంట్ వీడియో అనేది రికమెండ్ అవ్వాలన్నమాట. యూట్యూబే రికమెండ్ చేయడం వల్ల చూసిన వ్యూస్కే మనకి కౌంట్ బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ కూడా మనం ఓకే ఈ వీడియోకి మనం రికమెండ్ చేసింది యూట్యూబ్, మనం దాని మీద కంటెంట్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని మన వీడియోస్ నలుగురికి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చూడండి ప్రతిదీ కంటిన్యూస్గా చూడండి అంటే జస్ట్ వాళ్ళు చూస్తే వాచ్ టైం అవర్స్ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా కంటిన్యూగా చూడాలని లేదు కదా, అందుకని చెప్పని మనం చేసే వీడియోస్ అనేవి డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి. అది కూడా ఒకటే కంటెంట్ మీద 4000 అవర్స్ వచ్చేదాకా ఒక్కటే కంటెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. అర్థమైంది? ఒక్కటే కంటెంట్ మీద మనం ఫోకస్ చేసి, ఇప్పుడు మన కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఓన్లీ వంట వీడియోస్ వస్తుంది, విస్మై ఫుడ్స్ ఉంది ఓన్లీ వంటకే వస్తుంది. కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి ఓన్లీ మొబైల్స్, టెక్నికల్గా ఉన్నవి, టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఉన్నాయి. కొన్ని ఛానల్స్ ఓన్లీ టిప్సే చెప్తుంటారు, హోమ్లీ టిప్స్ అలాగనమాట. ఒకళ్ళు ఫ్యాషన్స్ ఉంటాయి అన్నమాట, ఓన్లీ ఫ్యాషన్స్, ఒకళ్ళు జ్యువెలర్స్, అలా ఓన్లీ ఒక కంటెంట్ మీద వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఏ వీడియోస్ పెట్టినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంటే మనం కంటిన్యూస్గా డిఫరెంట్ జోనర్స్లో మనం ట్రై చేసి డిఫరెంట్ వీడియోస్ మనం పెట్టుకోవచ్చు. బట్ 4000 అవర్స్ వచ్చే వరకు మాత్రం ఒకటే కంటెంట్ మీద మన ఛానల్ అంటే ఒకరికి ఫోకస్ రావాలన్నమాట. డిఫరెంట్గా కాకుండా ఓకే డైలీ వ్లాగ్స్, ఆ ఛానల్ అంటే డైలీ వ్లాగ్స్, ఈ ఛానల్ అంటే వంటలు, ఈ ఛానల్ అంటే ఫ్యాషన్, ఈ ఛానల్ అంటే ప్రోడక్ట్స్, అలా అనమాట. ఫ్యాషన్, బ్యూటీ టిప్స్, హోమ్ టిప్స్, ఇలాగా మన ఛానల్ అని వినగానే వాళ్ళకి ఒక థాట్ అనేది
థాట్ అనేది స్ట్రైక్ అవ్వాలన్నమాట. అలా చేయండి అని చెప్పని నేను వీడియోస్ చూశాను. అందుకే నాకు హెల్ప్ఫుల్ అనిపించింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. నేను చేసిన ఈ మిస్టేక్స్ ఏంటంటే ఓన్లీ షార్ట్స్ మీద ఫోకస్ చేసి లాంగ్ వీడియోస్ని సైడ్ పెట్టేశాను. అందువల్ల నా మానిటైజేషన్ సగం లాగిపోయింది. కాబట్టి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది షార్ట్స్ చేయండి, బట్ రెగ్యులర్గా లాంగ్ వీడియోస్కి పెట్టడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయండి. వాటి వల్లే మనకి ఇన్కమ్ అయినా, రెవెన్యూ అయినా, మానిటైజేషన్ అయినా ఏదైనా మన ఛానల్ డిపెండింగ్ ఆన్ దట్ 4000 వాచ్ అవర్స్ మాత్రమే. కాబట్టి దాన్ని ట్రై చేయండి మ్యాక్సిమం. దీన్ని ఒక సైడ్ పెట్టేయండి. షార్ట్స్ మంచిగా చేస్తూ ఉంటే మన ఛానల్ ఇంట్రెస్ట్ వస్తే చూస్తారు, బట్ వాళ్ళు ఇంట్రెస్ట్గా చూసే విధంగా మనం లాంగ్ వీడియోస్ పెట్టాలి. అదనమాట మెయిన్ థింగ్. లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి. షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ని కూడా ఫోకస్ పెట్టండి. దట్స్ మన పాలసీ అన్నమాట. అంతేనండి, నాకు తెలిసిన సజెషన్ అడిగి చెప్పాను అంతే. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా ఆ స్ట్రీమ్స్ ఈ స్ట్రీమ్స్ అని చెప్పి వాటి మీద ఫోకస్లు పెట్టి షార్ట్స్ హైక్ వస్తున్నాయిలే, వ్యూస్ వస్తున్నాయిలే అని చెప్పి లాంగ్ వీడియోస్ని అవాయిడ్ చేయకుండా మెయిన్గా లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టేలాగా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. నేను కూడా మీతో పాటే ఉన్నాను కదా, నాతో పాటు మీరు కూడా హెల్ప్ఫుల్ అవుతారని సజెస్ట్ చేస్తున్నాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.